విజయ్ 68వ చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' గత ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విజయ్ తండ్రి కొడుకులుగా 2 పాత్రలు పోషించారు. చాలా కాలంగా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న విజయ్ ఈ సినిమాలో కామెడీ, ప్రేమ, డాన్స్, ఎమోషన్, డైలాగ్ డెలివరీలో మాస్ చూపించాడు. విజయ్ డాన్స్, డైలాగ్ డెలివరీలో అదరగొట్టాడు. ముఖ్యంగా విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా విజయ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ చిత్రంలో విజయ్ తో పాటు స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రభుదేవ, ప్రశాంత్, వైభవ్, ప్రేమ్జీ అజ్మల్, అమీర్, మోహన్ వంటి పలువురు నటీనటులు నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అర్చన కలాప్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. కాగా దళిత విజయ్ క్రియాశీల రాజకీయాల్లో చేరబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఓ భారీ సభను కూడా నిర్వహించారు. తన చివరి చిత్రం దళపతి 69తో నటనకు స్వస్తి చెప్పబోతున్నాడని అంటున్నారు. దీంతో దళపతి 69పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించిన అప్డేట్లు కంటిన్యూగా వస్తుండడంతో అభిమానుల్లో ఉత్కంఠత మరింత ఎక్కువవుతుంది. కాగా చెన్నైలో జరిగిన విందులో విజయ్ పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ వీడియోలో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు విజయ్ ను ప్రశంసించగా ప్రత్యర్థులు ఆయనను విమర్శించారు. దళిత విజయ్ 2026 తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీనికోసం తమిళగ వెంట్రికలగం పార్టీని ఏర్పాటు చేశారు. కాగా తాజాగా విజయ్ తలపై టోపీ పెట్టుకొని ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నాడు. ఇతను ముస్లిం సాంప్రదాయం ప్రకారం ప్రవర్తించారు. దీనిపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపించారు. విజయ్ అన్ని మతాలను గౌరవిస్తాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ప్రత్యర్థులు దీనిని ఓటు బ్యాంక్ రాజకీయాలు అని విమర్శిస్తున్నారు. కాగా విజయ్ హాజరైన ఇఫ్తార్ పార్టీకి 3000 మందికి పైగా హాజరయ్యారని తెలుస్తుంది.